మనశ్శాంతి అని చెప్పి నొక్కి వక్కాడించారు. నేనేమి సో లేదు, నేను మామూలుగా చెప్పాను నేను. మనశ్శాంతి అన్నాను సార్, నేనేమన్నాను పవన్ గారు, పాపం మనశ్శాంతి కోసం ఆయన ఊరికే రాజీనామా చేసేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, విత్తనాలు జల్లుకుంటూ కలుపు తీసుకుంటా ఉంటాను, కాబట్టి నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను శిక్షల నుంచి ఉపశమనం కల్పించండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఎంత రిక్వెస్ట్ చేసినా అతను చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు. ఇన్ ఎనీ కాస్ మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారితో ఎట్లాంటి విభేదాలు లేవు, వ్యక్తిగతంగా రాజకీయంగానే ఉంది, ఇంకా అది పక్కన పెట్టండి అని చెప్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మిత్రుత్వం అట ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి చిరకాల స్నేహం ఉంది అని స్నేహితులు. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, పాపం రాజీనామా చేయకముందు బీజేపీలోకి ఏదైతే అప్పుడు కాకినాడ పోర్ట్ ఇష్యూ జరిగిందో ఆ కేసు జరుగుతున్నప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వడానికి విపరీతంగా ప్రయత్నించారు. మొత్తం బీజేపీ పెద్దలందరూ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చీగొట్టారు. మీ పార్టీ అధినేత దగ్గర ఎన్ఓసి తెమ్మన్నారు, చీగొట్టారు కూడా సార్. సో ఎన్ఓసి తెమ్మండంతో పాటు సరే నువ్వు ఇంకా అంతా కాళ్ళ వెళ్ళబెడితే ఎన్ఓసి తీసుకురమ్మన్నారేమో కానీ ఫస్ట్ అయితే చీయనే కొట్టారు. నీలాంటి ఆడిని, మా విలువలు లేని ఆడిని మేము మా దాంట్లో జాయిన్ చేసుకోము అని చెప్పేసి చీ అయితే కొట్టారు సార్. సో నేనేమని చెప్తాను అంటే, ఈ రోజు ఇంతకాలం ఫోటోలు అపాయింట్మెంట్లు అంటే ఓకే గానీ ఇదేంటిది మొత్తం పార్టీలోకి వస్తా అంటున్నాం అని చెప్పేసి పక్కకి వెళ్ళమన్నారంట. అంతే అండి, అంతే. సో నేనేమంటున్నానంటే, చేసిన తప్పులన్నీ చేసేసి ఈ రోజు పారిపోతాను, వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఇంకెటువంటి రాజకీయంలో శత్రుత్వాలు లేవు, శాశ్వత శత్రుత్వం ఎవరితోనూ లేదు, అందరితోనూ చిరకాల స్నేహమే ఉంది అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు ట్విట్టర్లో పరిధికి మించి మాట్లాడి, పరిధికి మించి బూతులు కావచ్చు, లేకపోతే దారుణమైన క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వచ్చు, డిగ్రేడ్ అవ్వచ్చు, ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననంతో పాటు ఏదైనా ఒక చిన్న స్కిన్ డిజీజ్ అన్నా లేకపోతే ఇంకొకటి ఉన్న విపరీతంగా దారుణమైన పేర్లు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదండి. సో దాంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఆయన సంబోధిస్తూ ఎన్నో ట్వీట్లు వేశారు. వీటన్నిటిని ఏ రకంగా వదిలేస్తారు, లేకపోతే ఏ రకంగా నిన్ను క్షమించేస్తారు అనుకుంటున్నాడు ఈ విజయసాయి రెడ్డి అయితే నాకు అర్థం కావట్లేదు. అతనికి తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మునిగిపోయిన పడవ. అంటే మేడం అవే కాకుండా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని ఇబ్బందికరంగా కూడా మాట్లాడడం, ఇవే కాకుండా కూడా ఆయన రాజ్యసభ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి కూడా సభ్యుడిగా రాష్ట్రానికి ఏం చేసింది లేదు కదా. వీళ్ళు ఎప్పుడు వెళ్తా అంటే అప్పుడు అపాయింట్మెంట్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న పెద్దలతో ఫోటోలు దిగడం కావచ్చు, ఇక్కడ ఏదైనా కేసు స్పీడ్ పెరిగిందనగానే ఢిల్లీ నుంచి ఒక ఫోటో దిగి ట్విట్టర్లో పెట్టడం, అంటే ఇక్కడ ఉన్న అధికారులకు అరే వీళ్ళకి దగ్గర కావచ్చు ఈయనే అనే ఆలోచన వచ్చే విధంగా తప్పించి రాష్ట్రానికి ఏం చేయలేదు. స్వప్రయోజనాల కోసం తప్పించి అతనేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెలగబెట్టింది ఏమీ లేదు ఇప్పటి వరకు అయితే. ఇంకొకటి ఏంటంటే, పైపెచ్చు ఇతనంతటి నీచుడు నికృష్టుడు నాకు తెలిసి ఇంకెవరు ఉండరు. ఎందుకంటే కనీసం స్టేజ్ డిగ్నిఫైడ్గా కావచ్చు, లేకపోతే స్టేజ్ డీసెన్సీ అనేది ఒకటి ఉంటుంది సార్, ఒక నేచర్ ఉంటుంది జనరల్గా. మనం ఉన్న స్థాయి ఏంటి, మనకున్న పదవులేంటి, మనం ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, లేకపోతే ఒక సమాజంలో ఉన్న హోదాతో మనం ఏ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టేజ్ డీసెన్సీ కానీ, స్టేజ్ డిగ్నిటీ కానీ ఇలాంటివన్నీ ఏమి ఉంటాయి. అవి ఏవీ లేకుండా ఒక్క ఎక్స్లో ఇతగాడి యొక్క ట్వీట్స్ గనక బయటికి తీస్తే, నేనేం చెప్తున్నాను కదా, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ గనక ఈ ఎక్స్ వేదిక ద్వారా అతను వేసిన ట్వీట్లన్నీ గనక చూపిస్తే, క్యారెక్టర్ అసాసినేషన్ ఉమెన్స్ని అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళల్ని చాలా దారుణమైన పదజాలంతో ఘోరంగా అవమానిస్తూ ఎన్నో ట్వీట్లు వేశాడు. సో ఇలాంటి వాడు ఈరోజు ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటా నాకు బుద్ధి వచ్చింది, నాకు చేత కాదు, నాకు చావలేదు, నేనేమి చేయలేదు అని చెప్పేసి తప్పులన్నీ వేరే వాళ్ళు చేశారు, నన్ను వదిలేసేయండి, నేను అబద్ధమే చెప్పలేదు, నేను అబద్ధాలే, నేను పుట్టినప్పటి నుంచి ఆడలేదు, నేను సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పేసి ప్రెస్ మీట్కి ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఏ రకంగా వదిలేస్తారు సార్? ఎవరు వదిలే ప్రసక్తి అయితే లేదు. ఏ రకంగా కాకినాడ పోర్ట్ ఇష్యూలో నువ్వు దాదాపు 3,300 కోట్లకు సంబంధించి ఎన్ని పైరవీలు నడిపావు, ఎంత ఇబ్బంది పెట్టావు, నీ స్వయంగా నీ అల్లుడికి సంబంధించిన కంపెనీ అరవిందోకి ఏ రకంగా